రూ. 10,000 బడ్జెట్లో ఒక మంచి 5G మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. హెచ్ఎండి బ్రాండ్ నుంచి ఒక కొత్త 5G మొబైల్ లాంచ్ అయింది. అది కూడా మనకి రూ. 10,000 బడ్జెట్లో మంచి ఫీచర్స్ అనేది యూజ్ చేసినారు. ఈ హెచ్ఎండి బ్రాండ్ గురించి మాట్లాడితే యాక్చువల్గా మనకు 2016 నుంచి నోకియా బ్రాండ్ లైసెన్సింగ్ తీసుకుని నోకియా మొబైల్ సంబంధించిన కీప్యాడ్ కానీ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేసి మరి సేల్ చేసింది. ఇప్పుడు మనకి నోకియా పేరుని డిస్కంటిన్యూ చేసి ఈ ఓన్గా హెచ్ఎండి బ్రాండ్ నుంచే మొబైల్స్ అనేది లాంచ్ చేస్తూ ఉంది. ఆల్రెడీ ఈ బ్రాండ్ సంబంధించిన కీప్యాడ్ ఫోన్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ ఆల్రెడీ చాలా మొబైల్సే లాంచ్ అయినాయి. ఇప్పుడు మనకి హెచ్ఎండి బ్రాండ్ నుంచి కొత్త మోడల్ లాంచ్ అయింది. ఇది వచ్చేసి హెచ్ఎండి వైప్ 2 5G. ఇది మనకు 5G మోడల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.74 ఇంచెస్ 120Hz హెచ్డి+ ఎల్సిడి డిస్ప్లే చేసినారు. ఇది మనకు నాచ్ డిజైన్తో వస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే అనేది చూసినారు. ఇది ఒక బడ్జెట్ 5G మొబైల్ కాబట్టి దీంట్లో మనకు 120Hz రిఫ్రెష్ రేట్ కానీ హెచ్డి+ రెజల్యూషన్ వస్తుంది. డిస్ప్లే మాత్రం బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఉంటుంది. సెల్ఫీ కెమెరా 8 MP. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి ఫొటోస్ వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు బ్యాక్ కెమెరా నుంచి 4K 30 fps వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 1080pలోన ఓవరాల్ దీంట్లో ఫొటోస్ వీడియోస్ కూడా బాగానే తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి యూనిసోక్ T8200 5G ప్రాసెసర్ చూసినారు. ఇది ఒక బడ్జెట్ 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు దీంట్లో 5G యూజ్ చేసుకోవడానికి దాంతోపాటు నార్మల్ యూజ్ చేసుకోవడానికి ప్రాసెసర్ మాత్రం బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో చూసిన బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఇచ్చినారు. మనకు ఒక బడ్జెట్ 5G మొబైల్లో 6000 mAh అంటే ఇది ఒక మంచి ఫీచరే. దాంతోపాటు దీంట్లో మనకు సింగిల్ స్పీకర్ వస్తుంది. సింగిల్ అయినా కూడా సౌండ్ క్వాలిటీ మనకు డీసెంట్గానే ఉంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. లైట్గా చినుకులు పడినా డస్ట్ పడినా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఇది IP64 రేటింగ్ మాత్రమే. దాంతోపాటు ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్తోనే లాంచ్ చేసినారు. ఇది మనకు యూఐ కూడా క్లీన్గానే ఉంటుంది. దాంతోపాటు 2 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. ఓవరాల్ మనకి లేటెస్ట్ Android వర్షన్ కాబట్టి మనకి ప్రాబ్లం కూడా లేదు. ఇవే హెచ్ఎండి వైప్ 2 5Gలో ఉన్న ఫీచర్స్ మాత్రం బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 4GB RAM + 64GB వచ్చేసి 11,000 రూపాయలు పెట్టినారు. 4+128GB వచ్చేసి 12,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు కార్డ్ ఆఫర్ వచ్చేసి 1,500 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే జస్ట్ మనకు 9,500 రూపాయలకి వస్తుంది బేస్ వేరియంట్ వచ్చేసి. ఇది మాత్రం చాలా మంచి లుడ్డీలు అని చెప్పొచ్చు. మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటే విత్ క్రెడిట్ కార్డ్ ద్వారానే ట్రై చేయండి. అప్పుడైతే మనకు 1,500 రూపాయలు డిస్కౌంట్ పోయి జస్ట్ మనకు 9,500 రూపాయలకి వస్తుంది. ఈ బడ్జెట్లో మాత్రం చాలా మంచి 5G మొబైలే. ఎందుకంటే ప్రజెంట్ మనకి ఇదే బడ్జెట్లో చాలా వరకు 10,000 రూపాయలు ఉండే 5G మొబైల్ 13,000 14,000 రూపాయలు కూడా పెరిగినాయి. సో మనకి ఈ బడ్జెట్లో చాలా వరకు ఆప్షన్స్ అయితే లేవు. సో మనకి ఇది వచ్చేసి ఒక మంచి 5G మొబైలే ఈ 10,000 రూపాయల్లో కొనాలనుకుంటే. ఈ మొబైల్ మెయిన్గా వచ్చేసి సిటీస్లో ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు హెచ్ఎండి సర్వీస్ సెంటర్ కూడా మెయిన్ సిటీస్లో మాత్రమే ఉన్నాయి. మీరు ఒకవేళ విలేజెస్లో ఉంటే ఈ మొబైల్ అనేది కొద్దిగా దూరంగా ఉండండి. ఎందుకంటే మనకు సర్వీస్ సెంటర్ అనేది కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలా. మీకు అది ప్రాబ్లం లేదంటే ఈ మొబైల్ వచ్చేసి ఒక మంచి 5G మొబైల్ అవుతుంది. ఇంతే కదా వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.